ఇక చక్రి బయట నుండి లోపలికి వచ్చేసరికి ఇక మాధవ్ అయితే చక్రిని తిడుతూ ఉంటాడు. నీకు అసలు బుద్ధుందా? వాడిని అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? బయటంతా ఏమంత పెత్తనాలు ఉన్నాయని నేను చెప్పిన మాట కూడా కాదని నువ్వు ఇలా తిరగడానికి వెళ్ళావు అనేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే వదిన ఉంటే, నాకు జ్వరం ఉంటే నాకు దగ్గరుండి తినిపించి టాబ్లెట్లు వేసి నన్ను బాగా చూసుకుండేది. వదిన నీ వల్లే వదిలేసి వెళ్ళిపోయింది. కేవలం నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని మాట్లాడుతూ ఉంటాడు చాలా బాధగా. అయితే కన్నా అయితే దాంతో చక్రి అయితే తప్పు చేసిన వాళ్ళ తలదించుకొని ఉంటాడు. ఇంకా ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. నీ నుంచి నేను ఎప్పుడు ఇలా అనుకోలేదురా, ఎందుకురా ఇలా తయారవుతున్నావు అనేసి మాధవ్ అయితే విసుక్కుంటూ ఉంటాడు చక్రిని. ఇక కేశవ కూడా చక్రిని ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తూ ఉంటే చక్రి అయితే తను ఏదో చెప్పలేని ప్రయత్నించినా కూడా అక్కడ మాధవ కన్నా వాళ్ళేసే చక్రి మాట అసలు వినిపించుకోరు. చక్రిని తిడుతూ ఉంటారు. దాంతో చక్రి అయితే ఇంకా తను చెప్పాలనుకున్నది మరి చెప్పడు, మౌనంగా ఉండిపోతాడు. కన్నా అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మికి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. చెప్పు కన్నా, బాగున్నావా అని అంటే వదిన నాకు జ్వరము అని నెమ్మదిగా చెప్తూ ఉంటాడు చక్రి అయితే. కన్నా అయితే జ్వరమా? నీకు జ్వరం వచ్చిందా? హాస్పిటల్కి వెళ్ళావా? ట్యాబ్లెట్లు వేసుకున్నావా? ఏదైనా తిని ట్యాబ్లెట్లకు వేసుకోకన్నా, జాగ్రత్తగా ఉండు కన్నా అనేసి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. మహాలక్ష్మి అలా చెప్పేసరికి కన్నాకైతే ఏడుపు వస్తూ ఉంటుంది. వదిన నన్ను చూసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు వదిన, కనీసం అన్నం తినిపించి ట్యాబ్లెట్లు వేసుకోవడానికి కూడా ఎవరూ లేరు తెలుసా, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడుతూ ఇక మహాలక్ష్మి చెప్తూ ఉంటాడు. నన్ను చూసుకోవడానికైనా నువ్వు రావద్దునా, నాకు చాలా కష్టంగా ఉంది, ప్లీజ్ వదిన. చక్రి నీ పక్కకు రాకుండా మేమందరము చూసుకుంటాము. ఈసారి చక్రి నిన్ను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టడు వదిన, నేను కూడా చూసుకుంటాను వదిన, నువ్వు నా కోసమైనా రావద్దున అనేసి బ్రతిమాలుతూ ఉంటాడు కన్నా అయితే. కన్నా మాటలు అలా వినేసరికి మహాలక్ష్మికి అయితే బాధగా అనిపిస్తూ ఉంటుంది. కన్నా మాట్లాడిన తర్వాత తనకు జ్వరం అని తెలిసిన తర్వాత ఆలోచన పడుతూ ఉంటుంది. వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా ఆలోచిస్తూనే మహాలక్ష్మి అయితే కన్నా మాట్లాడుతూ ఉంటే అలా వింటూ ఉంటుంది. మరి మహాలక్ష్మి ఏ నిర్ణయం తీసుకున్నది వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. లైక్ ద వీడియో.